మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో రైల్వేకి సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే రైల్వేకి గ్రూప్ డికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఉన్నటువంటి 14 రకాల పోస్టులలో జాబ్ ప్రొఫైల్ ప్రతి ఒక్క పర్సన్కి యూటిలైజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి జాబ్ ప్రొఫైల్ గురించి చేయాల్సి వస్తుంది. సో దీనిలో ఈ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో జాయిన్ అయిన అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటాం. దీంట్లో జాయిన్ అయిన పర్సన్స్కి వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారు, సాలరీ ఏంటి, ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రమోషన్ వస్తుంది, తర్వాత దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ కెరీర్ ఎలా ఉంటుంది, ఏదైనా ఒక జాబ్లో మనం జాయిన్ అయ్యేటో ఆ జాబ్ గురించి ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి, దాని యొక్క కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది. సో ప్రతిదీ మనం క్లియర్గా తెలుసుకుని ఆ జాబ్ కోసం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, రైట్. సో దాని గురించి ఈ గైడ్ లైన్స్ అంతా ఇవ్వడానికి ఈ వీడియో మీ అందరికి అంకితం ఇస్తున్నాను. అయితే పిఆర్ అకాడమీలో రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి అనే ఒక లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ద బెస్ట్ కోర్స్ అయితే మేము అందిస్తున్నామండి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మెథ్స్, తర్వాత ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనమీ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ అందిస్తున్నాం. దాదాపు వీటితో పాటు 1 lakh బిట్స్ అందిస్తున్నాం. సో 1 lakh బిట్స్తో పాటు కేవలం అతి తక్కువ ధరకే ఈ మధ్య కాలంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన పీవైక్యూస్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి పీవైక్యూస్ అండి. ఇప్పుడు ఫిజిక్స్లో 4000 క్వశ్చన్స్ ఉన్నాయి, 4000 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ 2000 క్వశ్చన్స్ ఉన్నాయి ఫిజిక్స్లో, 2000 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. అలాగే బయాలజీ, అలాగే కెమిస్ట్రీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇప్పుడు లైట్ అనే చాప్టర్ ఉంది, లైట్ అనే చాప్టర్ నుంచి more than 398 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలా 398 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయినర్స్ వీడియో రూపంలో అందిస్తున్నాం, టెస్ట్ రూపంలో ఎక్స్ప్లెయినర్స్ అందిస్తున్నాం, వీడియో రూపంలో, ఇలాగ అనేక విధాలు ఎన్సీఆర్టీ బిట్స్ అంటూ చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ప్రాక్టీస్ బిట్స్, పీవైక్యూ దాదాపు 30 నుంచి 40 వేల వరకు పీవైక్యూ, ఎలా మొత్తం కలిపి 1 lakh. ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్లో దొరికిన విధంగా మన దగ్గర మేము అందిస్తున్నాం. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూటిలైజ్ అవుతుంది. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ విజిట్ చేయండి, మీకే తెలిసిపోతుంది మనం ఎంత ప్లెంటీ ఆఫ్ కంటెంట్ అయితే అందిస్తున్నాం అండి, రైట్. మరి ఈ వీడియోలో అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ గురించి జాబ్ ప్రొఫైల్ యొక్క క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిటిక్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే కొంతమంది షేర్ చేయండి, కానీ ఒకటి మర్చిపోవద్దు, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం, రైట్. అసిస్టెంట్, ఏ రైల్వే అసిస్టెంట్ ఎస్ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ works on the safety and efficiency of the Indian Railway network. Their duties include, so వారి యొక్క ఎఫిషియన్సీతో పాటు డ్యూటీస్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో సిగ్నలింగ్, ఓకే. సో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. సిగ్నల్ అంటే ఏంటి? ఎన్ష్యూరింగ్ సేఫ్ ట్రైన్ ఆపరేషన్ అండ్ మ్యాక్సిమైజింగ్ ద యూజ్ ఆఫ్ ట్రాక్స్, లోకోమోటివ్స్ అండ్ ట్రైన్ ట్రాక్స్. సో ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా, ఈ ట్రావెల్ చేసేటప్పుడు సిగ్నల్ గురించి ఎటు నుంచి ఎటువైపు ట్రైన్స్ వస్తున్నాయి మొత్తం వీల్ అండర్లోనే ఉంటాయండి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్, ప్రొవైడింగ్ కమ్యూనికేషన్ ఫర్ సేఫ్టీ అండ్ ఆపరేషన్. సో వీళ్ళు కమ్యూనికేషన్ ఎలా అందిస్తారంటే ఏ ట్రాక్ పైన ఏ ట్రైన్ వస్తుంది వీటి గురించి ఈ కమ్యూనికేషన్ అంతా వీళ్ళు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో వీరి డ్యూటీ అది టెలికమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్. సో హియర్ వీ షుడ్ లెర్న్, ఇక్కడ ఇమేజ్ రూపంలో కూడా ప్రతిదీ చూపించడం జరుగుతుంది. ఇన్స్టాలింగ్ అండ్ మెయింటైనింగ్. సో వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు? ఇన్స్టాలింగ్ అండ్ మెయింటైనింగ్ సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. సో చూడండి, ఇక్కడ ఈ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో సో దీన్ని మెయింటెనెన్స్ అంతా వీళ్ళే చూస్తారు. సో ఇక్కడ పిక్చర్ రూపంలో చూపించడం జరిగింది. నెక్స్ట్ డిజైన్ ఇది సిగ్నల్ సిస్టమ్స్ అండ్ రివ్యూయింగ్ డిజైన్స్ ఫర్ ఎస్టీ వర్క్స్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్స్. సో చూసారు, ఈ సిగ్నల్స్, ఈ ఎలక్ట్రికల్ ఈ సిగ్నల్స్ ఉంటాయి కదండి, ఈ సిగ్నల్స్ వర్క్స్ అన్ని కూడా వీరి అండర్లోనే ఉంటుందన్నమాట. సో ఎవరిది? ఎస్ఎన్టీ యొక్క డ్యూటీ. నెక్స్ట్ చూడండి, సో ప్రతిదీ పిక్చర్ రూపంలో క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం ఏంటంటే మాటలతో చెప్పడం వేరు, పిక్చర్ రూపంలో చూపించడం వేరు. సో పిక్చర్ రూపంలో చూపిస్తే ప్రతి ఒక్క పర్సన్ క్లియర్గా అర్థమవుతుందని పిక్చర్ కూడా తీసుకోవడం జరిగింది. సో సెక్టర్ ఎక్స్పర్ట్ సిగ్నల్, దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్
expertise in installing and maintaining system. So responsible for providing ఈ టెలికమ్యూనికేషన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టాల్ చేసేటప్పుడు దాంట్లో బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ చాలా బాధ్యతయుతంగా పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ సిస్టమ్ అంతా మెయింటైన్ చేయడం విషయంలో బాధ్యత, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే అసలు ఊహించనిది. సో కాబట్టి చాలా బాధ్యతయుతంగా రెస్పాన్సిబుల్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ ఇంజనీర్. దీంట్లో ఎవరు ఉంటారు? సెక్టర్ ఎక్స్పర్ట్ ఉంటారు, డిజైన్ ఇంజనీర్ ఉంటారు, రెసిడెంట్స్ ఇంజనీర్ ఉంటారు. వీళ్ళ అండర్లో వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ సిగ్నల్ సిస్టమ్స్ అండ్ రివ్యూయింగ్ డిజైన్ ఎస్టీ వర్క్స్. ఈ సిగ్నల్ టెలికమ్యూనికేషన్లో వీళ్ళు ఎటువంటి బాధ్యత వహిస్తారంటే డిజైన్ ఇది సిగ్నల్ సిస్టమ్, ఈ సిగ్నల్ సిస్టమ్ అంతా డిజైన్ చేస్తారనమాట. నెక్స్ట్ రెసిడెంట్ ఇంజనీర్ సిగ్నలర్, వీ రెస్పాన్సిబుల్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్. సో వీళ్ళు రెసిడెంట్ ఇంజనీర్స్ వాళ్ళ పని ఏంటంటే ఎటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఏ ప్రాజెక్టు వల్ల అవుతుంది, నెక్స్ట్ బాగుంటుంది, ఇంకా అడ్వాన్స్గా ఉంటుందని వీళ్ళ యొక్క బాధ్యత అయితే ఉంటుంది. ఎవరిది? రెసిడెంట్స్. అయితే జాబ్ అయితే బాగుంది, కానీ దీంట్లో ప్రమోషన్ విధానం ఎలా ఉంటుంది? సో గ్రూప్ డి అంటే కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. సో గ్రూప్ డి ఎలా ఉంటుందా? టెక్నీషియన్ గ్రేడ్ టీ బాగుంటుంది, లోకల్ అనలిస్ట్ ట్రైన్ టీటీ బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఓకే, ఏదైనా సెంట్రల్ డిపార్ట్మెంట్లో జాబ్ అండి. సెంట్రల్ డిపార్ట్మెంట్ జాబ్ అనేది ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి సాలరీ రూపంలో బాగుంటుంది, రెండోది ప్రమోషన్ రూపంలో బాగుంటుంది. ఒక్కసారి మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా బాహ్య ప్రపంచానికే మనం మర్చిపోదు, అంత అద్భుతంగా ఉంటుంది. సో అది డిపెండ్ అపాన్ ది పర్సన్స్ ఎబిలిటీ. సో విద్యార్థి యొక్క ఎబిలిటీ బట్టి ఉంటుంది. సో ఎందుకంటే ఇయర్ పెరుగుతున్న కొలది తన యొక్క ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తూ ప్రమోషన్ ద్వారా పై స్థాయికి వెళ్ళవచ్చు. సో ద పర్సన్ ఇప్పుడు అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు కదా, ఎస్ఎన్టీగా అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. ఒక పర్సన్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పర్సన్గా జాయిన్ అయిన తర్వాత అక్కడికి 2 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేయాలి. ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసిన తర్వాత దానివల్ల వాళ్ళు ఎక్కడికి ప్రమోషన్ అవుతారు అంటే 2 years తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి. సో డిపార్ట్మెంట్ టెస్ట్. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ రాస్తే టెక్నీషియన్ గ్రేడ్ 3 దీనికి ఇప్పుడు ఈ సంవత్సరం సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ప్రమోషన్ ద్వారా ఇచ్చేవారని, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వారు ఏంటంటే క్వాలిఫై అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ అనేది వాళ్ళకి లభిస్తుంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది గ్రాడ్యుయేషన్ కదా, ఆ గ్రాడ్యుయేషన్ పోస్ట్ అనేది వీళ్ళకి వస్తుంది అప్లై చేసే విధానంలో. అది దీంట్లో కూడా కొన్ని సెక్టర్లో 10th class పోస్ట్లో అయితే ఉంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3లో 2 to 3 years వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, ఇంకొక ఎగ్జామ్ రాస్తే టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి వీళ్ళు సెలెక్ట్ అవుతారు. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్. ఈ గ్రేడ్ 2 పోస్ట్లో మళ్ళీ 3 to 4 years సర్వీస్ చేసిన తర్వాత నో ఎగ్జామినేషన్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి డైరెక్ట్గా వెళ్ళి ప్రమోషన్ అయిపోతారు. అంటే ఎక్కడ 2 ఎక్కడ 3 అంటే 2, 4, 3, 7 అంటే 7 to 8 years మధ్య వారు గ్రూప్ డి పోస్ట్ పొంది టెక్నీషియన్ గ్రేడ్ 1గా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. దాంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1లో పోస్ట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడ ఎగ్జామ్ అయ్యట్లేదు. ఈ రెండింటి దగ్గర ఎగ్జామ్ 3కి 2కి ఎగ్జామ్, 1 తర్వాత ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ప్రమోషన్ ద్వారా వెళ్ళిపోతారు అకార్డింగ్ టు ది కమ్యూనిటీ బేస్డ్. 3 to 4 years ఇఫ్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒకవేళ మీకు దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఎల్డిసి ఎగ్జామ్ రాసి జూనియర్ జూనియర్ ఇంజనీర్గా ప్రమోషన్ మళ్ళీ మీరు పొందవచ్చు. అక్కడికి మళ్ళీ 3 to 4 years. చూడండి, ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎక్కడికి మళ్ళీ 3, 4 అంటే 7 + 3 కలపండి 10 years. 10 years జూనియర్ పోస్ట్ వచ్చిన తర్వాత జూనియర్ ఇంజనీర్గా మారిన తర్వాత అక్కడికి ఇంకా +3 years వేసిన తర్వాత 3 to 4 yearsగా 3 వేద్దాం. సో ఎస్ఎస్ఈ అంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లెవెల్కి మీరు వెళ్తారు. సో 13 సంవత్సరాల్లో సో పోస్ట్ పొందిన
పోస్ట్ పొందిన 13 to 15 వేసుకుందాం. ఓకే, ఎందుకంటే 4 years ఉంది కదా. సో 13 to 15 years మధ్య మీరు సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ 15 years, ఈ 13 జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఎగ్జామ్ రాస్తూ వస్తే ప్రమోషన్ మీద ప్రమోషన్ పొంది ఈ సెక్షన్కి వెళ్ళేటప్పుడు మీ సాలరీ వేరేగా ఉంటుంది, మీ హుందా, మీ పొజిషన్ వేరేగా ఉంటుంది. అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వెళ్ళే అవకాశం అయితే ఉండే అవకాశం దీంట్లో పుష్కలంగా ఉంది. సో రైట్, సో ఇప్పుడు అర్థమైంది ప్రమోషన్ ఎలా ఉంది అనేది క్లియర్గా అర్థమైంది. డ్యూటీ టైం చూద్దాం. ఎన్ని గంటల డ్యూటీ అంటే నాట్ ఫిక్సెడ్. చూడండి, కొన్ని దాంట్లో మనకి 14 రకాల పోస్టులలో కొన్నిటికి 8 hours అని ఫిక్స్డ్ మాత్రం, దీంట్లో నాట్ ఫిక్సెడ్. సో ఎక్కడేంటంటే 24 hours వీళ్ళకి డ్యూటీ ఉంది, కానీ 24 hours ఏంటంటే షిఫ్ట్ బేస్డ్ డ్యూటీ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 8 hours లాగంటే మినిమం 3 షిఫ్ట్లు ఉంటాయి. ఇక్కడ ఎవరికి ఏ షిఫ్ట్లో ఉంటుందో, ఎందుకంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అంటే చాలా ప్రెస్టీజియస్ జాబ్, ప్లస్ యూజ్ఫుల్ జాబ్, ఎమర్జెన్సీ అని చెప్పవచ్చు విధంగా. అంటే 24/7లో ఎప్పుడు కూడా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఏకైక జాబ్. సో కాబట్టి 3 షిఫ్ట్లలో ఉంటుంది. అంటే 24 hours మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక 8 hours చేస్తే ఇంకొకరు ఎలా ఉంటారు. సో షిఫ్ట్ బేస్డ్ వర్క్స్ మోస్ట్ కామన్ విత్ రొటేషన్ బిట్వీన్ ద మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్. ఇలా 3 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది అండ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇలా రొటేషన్. మీరు ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తే రేపు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళొచ్చు, ఎల్లుండి నైట్ షిఫ్ట్కి వెళ్ళొచ్చు. ఇలా రొటేషన్ మీద వెళ్తుంది. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్కి వస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి, మళ్ళీ నైట్ షిఫ్ట్, మళ్ళీ ఇలా రొటేషన్ రూపంలో మీకు షిఫ్ట్ అనేది వస్తుంటే ఉంటుంది. ఒకరికి రెగ్యులర్గా మార్నింగ్, రెగ్యులర్గా ఆఫ్టర్నూన్, రెగ్యులర్గా నైట్ షిఫ్ట్ అయితే ఉండదు, రొటేషన్. నెక్స్ట్ ఫిక్సిబుల్ షెడ్యూల్స్. టైమింగ్ కెన్ వెరీ బేస్డ్ ఆన్ ఆపరేషనల్ నీడ్స్ అండ్ ట్రైన్ షెడ్యూల్స్. సో ఇక్కడ ఫిక్సిబుల్ షెడ్యూల్స్, ఒక షెడ్యూల్ ఫిక్స్ చేస్తారనమాట. ఆ షెడ్యూల్ కల్లా ఖచ్చితంగా మీరు అటెండ్ అయి తీరాల్సిందే. ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ నీడ్స్, ఎక్కడ ట్రైన్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటో దాని పరంగా ఆపరేషన్ ఉంటుంది కాబట్టి సో ట్రైన్స్ ఈ ఆపరేషన్ ట్రావెల్లో చాలా అవసరం. సో అందుకోసమే. నెక్స్ట్ నైట్ డ్యూటీ. ఫ్రీక్వెంట్ నైట్ షిఫ్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డ్యూ టు ద కంటిన్యూస్ నేచర్ ఆఫ్ ది రైల్వే ఆపరేషన్. సో ఫ్రీక్వెంట్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఓకే, ఆర్ ఎక్స్పెక్టెడ్ డ్యూ టు ది కంటిన్యూస్ నేచర్ ఆఫ్ రైల్వే ఆపరేషన్. ఈ రైల్వే ఆపరేషన్లో కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ కూడా అది ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఓకేనామండి. నెక్స్ట్ రెస్ట్ పీరియడ్. సో మనకి రెస్ట్ పీరియడ్స్ కూడా దొరుకుతాయి దీంట్లో. షార్ట్ బ్రేక్స్ విత్ ఇన్ షిఫ్ట్ ఆర్ యూజువల్లీ ప్రొవైడెడ్. సో మనకి 8 hours కానీ మనకి డ్యూటీ ఉందనుకోండి, ఈ 8 hoursలో షార్ట్ డ్యూరేషన్ బ్రేక్ అనేది ఉంటుంది. ఆ షిఫ్ట్లోనే షార్ట్ బ్రేక్స్ అయితే ఉంటుంది. సో వీక్లీ 1 day ఆఫ్. సో అది సండే. ఖచ్చితంగా వీక్లీ 1 day అనేది అది అందరికీ ఇవ్వరు, అది వీక్లీ 1 day. ఒకరు సండే తీసుకున్నారు, ఇంకొకరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి వీక్లీ 1 day అనేది ఆఫ్. దాంట్లో ఎవరు ఏ రోజు తీసుకుంటారు అనేది అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్. సో గ్రోస్ పే ఎంత వస్తుందమ్మా చూడండి. గ్రోస్ పే అనేది ఇంత, నెట్ పే ఎంత ఇది. సో గ్రోస్ పే నెట్ పేకి ఉన్నాడు. దీంతో పాటు ఎక్స్ట్రా శాలరీ కూడా వస్తుంది. ఎప్పుడు మనకి ఇన్సెంటివ్స్, ఒకవేళ నైట్ డ్యూటీ మనం చేసిన, ఓవర్ టైం చేసిన, నైట్ డ్యూటీ ప్లస్ అయితే నైట్ డ్యూటీ కేవలం మన డ్యూటీ మాత్రం ఈ 8 hours మాత్రం చేస్తే మనకి ఇన్సెంటివ్స్ రాదు. కానీ ఓవర్ టైం మనం చేస్తే ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ మనకి వస్తుంది, అంటే ఎక్స్ట్రా శాలరీ. అయితే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ఓకే, సో అలవెన్స్, హౌస్ రెసిడెంట్ అలవెన్స్ ఇస్తారు. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇది ప్లస్ పాయింట్ మనకి. ఈ 3 ఒకవేళ మీరు ఓవర్ టైం చేస్తే ఇన్సెంటివ్స్ పెరుగుతుంది, హెచ్ఆర్ఏ ఇస్తారు, ప్లస్ ట్రావెలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రకాల ఫెసిలిటీ ప్రతి మంత్ ఇవన్నీ ఎక్స్ట్రా ఇస్తే మనకి ఎక్కువ ఉంటుంది. చూడండి ఫెసిలిటీస్ ఏంటి ఉంటుంది అంటే రైల్వే క్వార్టర్స్ టైప్ 1, వీళ్ళకి రైల్వే క్వార్టర్స్లో టైప్ 1 ఇస్తారు. రైల్వే పాస్ ఎక్కడ లిమిటెడ్ అనమాట, అంత కొంతమందికే ఇవ్వడం జరుగుతుంది.
సో చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్లో ఎంత శాలరీ మనకి పర్ ఇయర్, ఒకవేళ మీకు చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా 33,750 పెర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరానికి ఎంత ఇస్తారు అంటే 33,750. ఇవన్నీ ఎక్స్ట్రా శాలరీతో కాదు. నెక్స్ట్ రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. నో నీడ్ టు పే ఎనీ అమౌంట్ అని. లీవ్ ఆన్ ది యావరేజ్ పే 30 days. ఒక సంవత్సరానికి మనకి ఎన్ని ఆన్ యావరేజ్ 30 days లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ LHAP అంటారు, లీవ్ ఆన్ ఆఫ్ యావరేజ్ పే 20 days a year. ఓకే, ఇది లీవే. సో CL 8 or 10 days అంటే సంవత్సరానికి దాదాపు ఒక పర్సన్ ఎన్ని రోజులు, 8 నుంచి 10 రోజులు లీవ్ పెట్టవచ్చు. వీక్లీ 1 day ఖచ్చితంగా అందరికి దొరుకుతుంది ఇది. నేషనల్ హాలిడేస్ ఇయర్లో ఏవైతే నేషనల్ హాలిడేస్ ఉంటాయి సో వాటికి కూడా లీవ్స్ అయితే ఉంటుంది. సో ఎన్ని రకాల లీవ్స్ అయితే మనకి సంవత్సరానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్ అయితే ఏంటి ఉంటాయి చూద్దాం. ఇక్కడ బెనిఫిట్స్ చూడండి. పోస్టింగ్ నియర్ టు హోమ్ టౌన్. సో బెనిఫిట్ ఏంటంటే మనకి ఏదైతే హోమ్ టౌన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ జోన్లో అయితే అప్లై చేస్తామో ఆ జోన్లో మన హోమ్ టౌన్ అయితే దగ్గర ఉంటుందో ఆ ఏరియాలో మనకి పోస్టింగ్ ఇవ్వడానికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే ఫాస్టర్ ప్రమోషన్ అనేది చాలా ఫాస్టర్గా ఉంటుంది. నెక్స్ట్ లెస్ వర్క్ అనేది ప్రెజర్ చాలా తక్కువ ఉంటుంది, కానీ టైం సెన్స్ అయితే ఉంటుంది. టైం ఫర్ ఫర్దర్ స్టడీస్. మీరు ఈ ప్రమోషన్ కోసం ఏదైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుందో, లేదు ఇంకొక ఎగ్జామ్కైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ చదువుకోవడానికి వీలైనంత సమయం మీ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ సూటబుల్ ఫర్ ఫీమేల్స్. నెక్స్ట్ ఆడపిల్లలకి కూడా ఇది చాలా విలువైనటువంటి జాబ్. సో ప్రెజర్ అయితే ఉండదు. అయితే ఇక్కడ ఆడపిల్లలకి నైట్ టైం అయితే షిఫ్ట్ డ్యూటీ ఉండదు. ఒకవేళ ఉంటే అది ఆఫీస్లో ఉంటుంది తప్ప ఇంకెక్కడైతే ఉండదు. సో డే టైం మ్యాక్సిమం ఫిమేల్స్కి డే టైంలోనే డ్యూటీ ఉంటుంది, నైట్ టైం డ్యూటీ ఉండదు. ఇన్ కేస్ ఎంతో ఎమర్జెన్సీ అయితే ఒకవేళ వేస్తే అది కేవలము ఆఫీస్లోనే ఉంటాయి తప్ప ఇంకెక్కడైతే ఉండదు. సో ఈ సిగ్నల్ టెలికమ్యూనికేషన్లో ఎంత బెనిఫిట్ ఉంది. దీంట్లో క్విక్ గ్రోత్ కనిపిస్తుంది, శాలరీ బాగుంటుంది, ప్రమోషన్స్కి బాగుంటుంది. మనం మెయిన్ ఏంటంటే ఫర్దర్ స్టడీస్ చేయడానికి కూడా ఈ జాబ్ అనేది సిగ్నల్ టెలికమ్యూనికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి తెలుసుకున్నాం. అలాగే 14 రకాల జాబ్స్ అన్ని జాబ్ ప్రొఫైల్స్ అయితే నేను చేసి మన యాప్లో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసి మరి కొంతమంది షేర్ చేస్తే విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో అందరికి యూస్ఫుల్ లాగా ఉంటుంది కాబట్టి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మన కోర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తీసుకుంటే అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.